హాయ్ చెప్పు, చాలా రోజుల తర్వాత టీ పెడతా కనిపించావు. హాయ్ చెప్పు. మా ఆయన తెలియకుండా వీడియో తీస్తున్నాను కన్ను పెట్టేశాడు. ఏయ్ మీరు పక్కకు రండి, డాడీ చాలా రోజుల తర్వాత వచ్చాడు. మన ఇద్దరికి మిస్ అరవద్దు. టీ పెడుతున్నాడు. షార్ట్ పెట్టాను చూసారండి ఏమేం చేశాను ఈరోజు సండే. ఏమంటే డబ్బాది అన్నం చేసాం. మీరు డబ్బాది ధనియాల డబ్బాది. నేను ఈరోజు చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బిర్యానీ, ఇది దెబ్బ రొట్టెకి వేసానండి. నైట్ నానేసి పొద్దున్నే మిక్సీ పట్టాను. పొద్దున్న పట్టాను కాబట్టి మిక్సీ ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. మూతటి డోర్. ఇది దెబ్బ రొట్టె కాబట్టి దీంట్లో వేసుకునేటప్పుడు కొంచెం పిండి పక్కగా తీసుకొని దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, జీలకర్ర వేసి దెబ్బ రొట్టెలాగా దోశ వేయాలి. అది నేను వేసేటప్పుడు చూపిస్తానండి. అత్తమ్మలు కూడా బిర్యానీ చికెన్ కొంచెం కట్టాను. పిల్లలు ఫ్రై అనేది పిల్లల వరకే ఆ చికెన్లో విడిగా తీసి చేశాను అన్నమాట. ఏమంటే అది ఆ బాక్స్ లేదు అత్తమ్మలు కట్టాను. బిర్యానీ చికెన్ కట్టాను. అంటే అత్తమ్మ కూడా చికెన్ చేసింది, అయినా కొంచెం కట్టాను. నేను వెళ్తా ఇప్పుడు అటు వెళ్తాడు కదా. కానీ 2 టేబుల్ మీద పెట్టేసి పడేస్తాను. మళ్ళీ ఆయన చాలా రోజుల తర్వాత టీ పెడుతున్నాడు. ఇక టేబుల్ మీద పెట్టి వెళ్ళేటప్పుడు కవర్లో పట్టిస్తాను. బొట్టేం లేదు. అత్తమ్మ వాళ్ళ ఇది కూడా తీసుకెళ్ళాలి. నిన్న మనకు పిండి వేసి వచ్చిన దాంట్లో అది కూడా తీసుకెళ్ళాలి. వెళ్ళేటప్పుడు వేసిస్తాను, కవర్లో వెళ్ళేటప్పుడు వేసిస్తాను. వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. ఈరోజు సండే కదా, స్కూల్ లేదు కదా. అచ్చుడు పరుపులు వేసి వీళ్ళిద్దరూ గందరగోళం చేస్తున్నారండి. ఏమన్నా అత్తమ్మూలకి ఇచ్చేటప్పుడు తీసుకెళ్తావా? ఫోను వచ్చేటప్పుడు ఇస్తావా? వీడియో తీస్తావా? ఇంకేం సంగతులు? వీడియోలో ఎప్పుడో ఒకసారి కనబడుతున్నావు. షేవింగ్, కటింగ్, షేవింగ్, కటింగ్లు, గిటింగ్లు అన్నీ. యంగ్ బాయ్, మ్యారేజ్ అవ్వలే బాయ్కి. అవన్నీ చేశాను. అంటే మళ్ళీ మటన్ గురించి తీసి చూపిద్దిట్రా. మీకు మటన్ గురించి చెప్తాడు. మటన్ తీసి చికెన్ చేసుకున్నాం అయినా మటన్ ఎక్కడదంటారా? మా ఆయనే చెప్తాడనండి. టీ పెట్టాడు, మరుగుతుంది, వేడి తాగాలి. గొంతు బాగాలేదు, పప్పు టీ పెట్టిస్తానన్నారు. టాబ్లెట్లు తెచ్చిచ్చాడు. ఏమండి రా. పిల్లలకేమో పాలు పొగలు వస్తున్నాయి. ఏమండి ఫ్రిడ్జ్లో మటన్ తీసి ఎక్కడ అయింది అంత చెప్పు. డీప్లో చూడు, ఎక్కడ పెట్టాడు. చెప్పు, అంత మటన్ చికెన్ తెచ్చావు? చికెన్ తెచ్చేసానండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో కోసారంట. అందరికి తలా ఇంత పౌడర్ వేస్తే వెళ్ళి తెచ్చుకున్నాను. ఈ కూర తెచ్చాం కదా, చికెన్ అయిపోయిన తర్వాత ఎందుకులే అని రేపు చేసుకుందామని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కానీ కూర గంట పల్లెల్లో ఉంది. పక్కకు రండి. మా ఆయన చేస్తాడు కానీ నేను చేసినట్టు నీట్గా ఎక్కడేం పడకూడదు అని ఉండదండి వీళ్ళకి. చేయమంటారు, ఏమైనా పడితేనేమో 10 రకాల ఈ చెడి కానీ మన చేత చేపిస్తాను. షేడ్ తిరిగి అందుకే షేడ్ మానేసా. చూసారా కోపం వచ్చింది. ఆయన రియాలిటీ ఏంటో కనబడుతుంది కదా. ఇంకా ముందు నాటికి చూపిస్తాను. ఫోన్ వచ్చింది. ఆయనకి నిద్ర వచ్చేస్తుంది. కానీ డ్యూటీ ఉండని వెళ్ళాల్సి వస్తుంది పాపం. అవునండి, అసలు ఖాళీగా ఉన్నాడంటే నైట్ సినిమాలు తెగ చూస్తాడు.
మనం నిద్రపోతున్నాం అనుకో ఏమంటాడు తెలుసా, ఎలా వస్తుంది నీకు నిద్ర అంటాడు. ఎవరన్నా మధ్యాహ్నం పూట పడుకుంటే ఆ మాట అంటారు, నైట్ పడుకున్నా అంటాడు నన్ను, ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఈ నిద్ర అంటాడు. ఇదేం సైకిల్ నాకు అర్థం కాడండి. ఈయన మధ్యాహ్నం నిద్రపోతాడు, నన్నేమో రాత్రి పడుకోవద్దని అంటాడు. టీవీ చూడాలి, టీవీ చూడవా, సినిమా చూడవా అని అంటాడు. పాపం టీ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, చాలా బాగా పెట్టాడు. అక్కడికి వెళ్ళి బాగోలేదు అని చెప్తాం, ఏమంటాడో చూద్దాం, ఇలాగ పెట్టేది అని చెప్తాను. నిసి లైట్ నిసి ఏందండి తలనొప్పి అని పెట్టించుకున్నా. నేను ఎంత చందాలంగా పెట్టేది. ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉందని పెట్టాలండి. బాగలేదుగా, చందాలంగా ఉంది. బాగలేదుగా, బాగలేదు. తలనొప్పి బాగలేదండి, తలనొప్పిగా ఉంది, గొంతు నొప్పి చేసుకునే ఇంట్రెస్ట్ లేక తాగుతున్నా. ఓ చండాలంగా చేశారు అసలు. సిగ్గులే ఉండాలి తాగడానికి. మీరు చెప్పండి, టీ తాగాలంటే సిగ్గుండాలా? ఏదో అవసరానికి ఏమి లేక, బాగోలేక, ఒంట్లో ఓపిక లేక, పెట్టుకోలేక తాగుతున్నా. అత్త చూస్తున్నావుగా మీ అమ్మాయి చేసే పని. ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు, టీ బాగాలేదని చెప్పా. మా ఆయనకి కోపం వచ్చింది. టీ బాగలేదు అన్నప్పుడు నిదానం తాగాల, నాకన్నా ముందు తాగేసి బాగలేదు కాదండి. టీ అంటే వేడికి తాగుతారు, అందులో గొంతు నొప్పి జలుబుగా ఉంది. మీరు చెప్పండి, ఇంతకంటే చల్లగా తాగుతారు ఎవరన్నా? ఫస్ట్ నుంచి వేడికి తాగడం అలవాటు కాబట్టి తాగుతున్నాను. దాంట్లో అంటే ఇప్పుడు నువ్వు పెట్టినప్పుడు చండాలం ఉంది అనకుండా ఉండాలి. ఒకవేళ చండాలంగా ఉన్నా చెప్పకుండా మామూలుగా బాగుంది అని తాగుతారండి ఎవరన్నా? అసలే పెట్టాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి. భార్య అన్ని చేసినప్పుడు, వంట అన్ని చేసినప్పుడు, టీ ఒకటే, అది కూడా సరిగా పెట్టకపోతే ఎలాగ అసలు చెప్పు? వంట మనం సరిగా చేయకపోయినా ఉప్పు తక్కువైనా ఇన్ని మాటలు అంటారు. చేయలేదంటారు, చేసి కింద పడి ఓడలేకపోతే కింద పడి ఎలా చేయాలా అంటారు, ఓడమంటారు. మళ్ళీ ఆడ నీళ్ళు బిందులో నీళ్ళు ఇమ్మన్నారు, నీళ్ళు ఉంటాయి, తీస్తే కింద పడితే మళ్ళీ తిట్లు, గ్యాసులు ఇచ్చిమంటారు, పైన ఏమైనా పెడితే మళ్ళీ దాన్ని తొడవాలా. ఎందుకు ఈ నరకాలు కష్టం చెప్పు? ఏమంత అవసరం? చేయకుండా మూసుకొని కూర్చుంటే ఏది ఉండదు. మరి పైపెచ్చి ఏం చేశారు, ఏం సహాయం చేస్తున్నారు అంటారు. సరే బయలుదేరుతున్నా. ఇప్పుడు ఇంకా నైట్ 9కి వస్తారండి. ఈ రాక్షసుని వేసుకొని ఈ తలనొప్పి పడుకొని ఇవ్వరు, టార్చర్ పెట్టేస్తారండి. అసలు ఈరోజు నేను చేసిన తప్పేంటో తెలుసా అండి? నిన్నే బిర్యానీ చికెన్ ఫ్రై చేసేది వీడియో తీయలేదండి. ఒంట్లో బాగాలేక, తలనొప్పి ఎక్కువైపోయి, పిల్లలతోటి కెమెరా పట్టుకొని చేయలేక అసలు వీడియోస్ పెడుతున్నారు కదండి. కుదిరితేనండి పెయింటర్ వస్తారు, ముందు ఫ్రంట్ వరకు వైట్ వాష్ చేసి వస్తారు. వీళ్ళు కుదిరితే రేపు నేను డ్యూటీలో ఉండి తొందరగా వచ్చేస్తే అమ్మటి వీడియోస్ చూపిస్తాను. వైట్ వాష్ అంటే ఫుల్ హౌస్ మొత్తం వైట్ చేస్తారు. ప్లీజ్ అండి వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ప్లీజ్ ఇంతగా బ్రతిమలాడుతున్నాం, ఒక్క సబ్స్క్రైబ్ దాని మీద నొక్కండి ప్లీజ్. ఒక్క లైక్ ఇవ్వండి. మీ లైక్ మీ సబ్స్క్రైబ్ వల్ల మాకు ఎంతో లాభం వస్తుంది, ఉపయోగం పెట్టినందుకు సంతోషం కూడా ఉంటుంది. అత్తమ్మకి అది ఇచ్చేసి తీసుకెళ్తామండి ఫోను, తీసుకెళ్ళు. మేము నలుగురిని తినే బిర్యానీ కూడా ఏం తెచ్చుకున్నాం తెలుసా? ఇన్ని ఇస్తరాకులు తెచ్చుకున్నాం. మేము నలుగురిని తినే బిర్యానీ ప్లేట్లో తినచ్చు, ఇస్తరాకులు మళ్ళీ మాకు. అంటే బిర్యానీ అంటే ఇస్తరాకులు తినాలి, థమ్సప్ ఉండాలి, నిమ్మకాయ ఉండాలి, అవన్నీ ఉండాలన్నమాట కదండి. అన్నీ ఉంటేనే బిర్యానీ.
బిర్యానీ బిర్యానీ కదా బిర్యానీ బిర్యానీ అత్తమ్మ తీసుకెళ్తున్నారు. ఎక్కువ చేయలేదులే కానీ ఈవినింగ్ పెట్టుకొని కొంచెం ఇచ్చా, పిల్లలు ఈవినింగ్ కూడా తింటారని. చాలా రోజుల నుంచి అవుతుంది. నేను ఎక్కువ చేయనండి, చేస్తే ఎప్పుడన్నా చికెన్ కానీ అలా చేస్తాను కానీ బిర్యానీలు అవన్నీ ఎప్పుడన్నా ఒక్కసారే చేసేది. ఇదిగో తీసుకెళ్తావా? అత్తమ్మకి ఇచ్చేది వీడియో తీస్తాడు, చూపిస్తాడు. అత్తమ్మ దగ్గరికి వెళ్ళేది చూడండి. కవర్ తీసుకున్నావా? ఇంకా పిల్లలు అడిగాను బిర్యానీ చేసింది కొంచెం చిన్న బిర్యానీ చేశారా? నూనె గారిపోయినట్టుంది చూడు. కొంచెం 2 డబ్బాలు అంత చేసింది. ఇందాకనే అన్నాడు నాన్న బిర్యానీ తెచ్చుకుంటే కోడి మాసమా? కోడి మాసం లోపల పెట్టు. ఎందుకనండి పెయింట్ వాళ్ళు రేపు పొద్దునకు వస్తారు, సామాన్లు తెచ్చిపెట్టాను. ఇదొకటి, ఇది వాల్ టచ్చరు. ఇది కూడా సున్నమేనా? ఇది సున్నమే, అంటే డిజైన్ చేసేసి ఉన్నది. అది వాల్కి, అది పెయింట్, ఎక్స్టర్నల్ పెయింట్. ఇది ఇవన్నీ రేపు వైట్ వాష్ చేసేస్తారండి. వాళ్ళ దగ్గర వచ్చేటప్పుడు 2 కొస ముక్కలు తాడు 2 తీసుకో, 2-3 తీసుకో. ఆ తాడు ముక్కలు కొంచెం కావాలి. తాడు ముక్కలు అంటే ఏది? కొస్తాడు, ఇచ్చులు కొబ్బరిగా, కొబ్బరి తాళ్ళు కొబ్బరి ఇచ్చులు 2-3 తీసుకో. అవి వాళ్ళకి అవసరమైంది అనుకో వాళ్ళు కట్టేస్తారు రేపు వచ్చి. పైన సైడ్ వేసుకొని కట్టేసి పైకి ఎక్కేస్తారంట. చుట్టూ ముందు తెల్ల సున్నం కొట్టేస్తారంట, రేపు వచ్చి ఇది చేస్తారు. ప్రస్తుతం చుట్టూ కొట్టేస్తారు అంటున్నారు. కర్రలు వాళ్ళకి పక్కన ఉన్న కర్రలు ఉన్నాయి, దానికి పెట్టేసి ఇటుపక్క లేకపోయినా చుట్టూ కొట్టేసి ఒక నిచ్చెన కావాలనుకో అడుగుతా. రాత్రికి వెళ్ళి నిచ్చెన పెట్టి తెచ్చి పెట్టే చేద్దాం. రాత్రికి వచ్చి నిచ్చెన పెట్టేసి నీళ్ళు క్యాన్ నిచ్చెన ఎవరి దగ్గర లేదా? అదే కృష్ణ వాళ్ళ భార్య దగ్గర అడగాలి మా ఎవరో ఒకరిని. నిచ్చెన అడగడం వల్ల లేకపోతే రేపు పొద్దున్న తెచ్చేయడం ఏదో ఒకటి చేయాలి. పొద్దున అంటే 6 గంటలు 7 గంటలకు తీసి వాళ్ళు. రాత్రికే తెచ్చిపెట్టావా వచ్చి? రాత్రికి సరే చూద్దాంలే. అన్న కూడా కర్ర తెచ్చుకుంటాను.